Welcome to my channel, Learn with Lakshmi. Today's topic is user interface design in software engineering. First of all, what is meant by user interface? User interface is the point of interaction between a user and the software application. So, user की software application की interaction point is the user interface. Is the name by which a user interacts with a software system by providing input, receiving output, and navigating through the system. సో యూజర్ అనే వాళ్ళు సిస్టమ్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఇన్పుట్ ప్రొవైడ్ చేయాలి, అవుట్పుట్ ని రిసీవ్ చేసుకోవాలి. సో ఇలా నావిగేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా ఉంటే దట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. సో దెర్ ఆర్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఆర్ టూ టైప్స్: కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ represented with CLI. CLI is the text-based interface that allows users to interact with a computer or software by typing commands and receiving text-based output. So command line ఇంటర్ఫేస్ లో ఏంటి అంటే టెక్స్ట్ బేస్డ్ తో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అది మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే కమాండ్ ప్రాంప్ట్ దగ్గర టైప్ చేస్తూ ఉంటాం అన్నమాట. The command line interface provides a command prompt where the user types the command and feeds it to the system. The user needs to remember the syntax of the command line it's using. So, command prompt దగ్గర కమాండ్స్ అనేది టైప్ చేస్తూ ఉంటాము. సింటాక్స్ బేస్ చేసుకుని కమాండ్స్ అనేది టైప్ చేస్తూ ఉండాలి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర. దట్ ఈస్ అబౌట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే so it is provides a simple interactive interface to interact with the system. System తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ అన్నమాట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్స్ లైక్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్ వీటన్నిటిలో కూడా మనకి GUI అనేది ఉండడం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో దిస్ GUI యూజెస్ ది ఐకాన్స్, మెనూస్, విండో ప్యానల్స్ అండ్ బటన్స్ టు హెల్ప్ యూ టు కంట్రోల్ వాట్ యూ వాంట్ టు డూ. నీకు ఏం కావాలి అనేది కంట్రోలింగ్ పర్పస్ కోసం ఈ GUI అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. డిపెండింగ్ ఆన్ ది డివైస్ you are using a graphical user interface typically receives input from the keyboard, mouse and fingers. సో ఫింగర్స్ తో కానీ కీబోర్డ్ తో కానీ ఇన్పుట్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట, మౌస్ తో కూడా. సో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో GUI అనేది ఏంటి అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్ తో ఉంటుంది అనమాట. యూజింగ్ GUI యూజర్ ఇంటర్ప్రెట్స్ ది సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ GUI ని యూజ్ చేసి యూజర్స్ అనే వాళ్ళు సాఫ్ట్వేర్ ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ విల్ గో ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఈస్ ది క్లియర్. సో క్లియర్ మీన్స్ we have to give the information as clear for understanding purpose to interact with the system by the user. Without any confusion, we have to give the instructions to the computer. Example, submit button that explicitly states its function instead of a OK button. ఓకే బటన్ వేరేగా ఉంటుంది, సబ్మిట్ బటన్ వేరేగా ఉంటుంది. కొన్ని టైమ్స్ లో ఏంటి అంటే ఓకే బదులు సబ్మిట్ అనేది కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వన్ కన్సైజ్. కన్సైజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిమూవ్స్ ది అన్నెసెసరీ ఎలిమెంట్స్ అండ్ ఓన్లీ ప్రెజెంట్స్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రెజెంట్ చేసి మిగతా అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఏంటి అంటే all the elements across the interface follows a uniform design style and behavior. సో మనం ఏదైతే డేటా అంతా యూజ్ చేస్తున్నామో అదంతా కూడా ఎలా ఉండాలంటే యూనిఫామ్ డిజైన్స్ లో ఉండాలి. స్టైల్ అంతా కూడా బిహేవియర్ కూడా యూనిఫామ్ గా ఉండాలి. అలా ఉంటే దట్ ఈస్ కన్సిస్టెంట్. నెక్స్ట్ ఎఫిషియంట్. సో ఎఫిషియంట్ అంటే ఏంటి అంటే ఇట్ అలౌస్ ద యూజర్స్ టు కంప్లీట్ టాస్క్స్ క్విక్లీ with minimal effort. The interface should be optimized to reduce unnecessary steps. Unnecessary steps అన్నిటిని కూడా రెడ్యూస్ చేసేసి నీడెడ్ ఉన్న దాన్ని మాత్రమే క్విక్ గా అలో చేసుకుని దాన్ని కంప్లీట్ చేస్తుంది అనమాట, మినిమల్ ఎఫర్ట్ అనేది యూజ్ చేసుకొని. ఫెమిలియర్. సో ఫెమిలియర్ మీన్స్
uses common design patterns and elements that users already recognize. This reduces the learning curve and helps users feel comfortable using the system. సో సిస్టమ్ తో కంఫర్టబుల్ గా ఉండాలన్నమాట. అప్పుడు అదేమవుతుంది అంటే అక్కడ యూజ్ చేసే డిజైన్ ప్యాటర్న్స్ కానీ ఎలిమెంట్స్ కానీ అవన్నిటి కూడా మనం రికగ్నైజ్ చేస్తాం. దే ఆర్ ఫెమిలియర్. నెక్స్ట్ ఫర్ గివింగ్. ఫర్ గివింగ్ మీన్స్ allows users to recover from mistakes easily. It prevents errors and provides clear guidance for correction when they occur. ఎప్పుడైతే ఎర్రర్స్ అవన్నీ అక్కర్ అవుతూ ఉంటాయో వాటిని రికవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దట్ ఈస్ ఫర్గివింగ్. అండ్ నెక్స్ట్ వన్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ మీన్స్ quickly reacts to user inputs and adapts to different devices and screen sizes. Users should not experience delays or broken layouts. సో బ్రోకెన్ లేఅవుట్స్ లో కానీ ఎక్స్పీరియన్స్ డిలే చేసే దాంట్లో కానీ ఇవి రెస్పాన్సివ్నెస్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే క్విక్ గా రియాక్ట్ అవ్వడం అనమాట. యూజర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని దానికి ఎలా ఉండాలి ఏంటి అనేది డిఫరెంట్ డివైజెస్ ని స్క్రీన్ సైజెస్ ని అన్నిటిని అడాప్ట్ చేసుకుని రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ అట్రాక్టివ్. అట్రాక్టివ్ మీన్స్ విజువల్లీ అపీలింగ్ విచ్ ఎన్హాన్స్ యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ క్రియేట్స్ ఏ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా కూడా మనం ఆ డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్ చేసిన కోడ్ కానీ ఇవన్నీ కూడా మనకి సింపుల్ గా ఈజీ లాగా ఉన్నప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ గో ఫర్ బేసిక్ కాంపోనెంట్స్. సో బేసిక్ కాంపోనెంట్స్ దీస్ ఆర్ వెరీ fundamental components to create and the user-friendly experience using the basic concepts. Those are the layout. Layout means it is displays the overall structure and arrangement of the UI elements. UI means user interface elements and ensures a balanced composition for easy navigation. So లేఅవుట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ యూజ్ చేసే స్ట్రక్చర్ కానీ ఆ ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసుకోవడం కానీ అవన్నీ అనమాట. నెక్స్ట్ నావిగేషన్. సో దిస్ నావిగేషన్ ఈస్ ప్రొవైడ్స్ ది మెనూస్, టాబ్స్, బ్రెడ్ క్రమ్స్ అండ్ సెర్చ్ బార్స్. సో దిస్ ఈస్ హెల్ప్స్ యూజర్స్ టు మూవ్ త్రూ ది ఇంటర్ఫేస్ ఎఫిషియెంట్లీ. ఇంటర్ఫేస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకునే దానికి ఈ నావిగేషన్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. ఇన్పుట్ కంట్రోల్స్ ఏంటి అంటే బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్స్, స్లైడర్స్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. అండ్ ఆల్సో అలోస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ది సిస్టమ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ కాంపోనెంట్స్. దిస్ ఇన్ఫర్మేషనల్ కాంపోనెంట్స్ ప్రొవైడ్స్ ది టూల్ టిప్స్, నోటిఫికేషన్స్, ప్రోగ్రెస్ బార్స్ అండ్ మోడల్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ది ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ టు ది యూజర్. నెక్స్ట్ continuation, containers. Containers means storing the data like cards, panels or sections that group related content. It helps to organize UI elements for better readability. Readability purpose కోసం containers ని యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ typography. So this is uses font styles, font sizes, hierarchy and ensures the readability for visual appeal. Next icons and graphics. So this is uses visual elements that represents actions, states, status, objects and improve the comprehension for the interactive institute. Next one is the color scheme. A consistent palette used for UI elements. It helps in branding, accessibility and usability. సో వీటన్నిటి కోసం కలర్స్ అనేది అప్లై చేసుకుంటా వెళ్తాం అనమాట. సో నేను కూడా ఈ పీపీటీ మొత్తానికి రకరకాల కలర్స్ అనే దాన్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ మెకానిజం. సక్సెస్ మెసేజెస్, ఎర్రర్ మెసేజెస్, లోడింగ్ స్పిన్నర్స్ అండ్ ఇన్ఫార్మ్ యూజర్స్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ యాక్షన్స్. వాళ్ళు ఇచ్చిన యాక్షన్స్ ని బేస్ చేసుకుని రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఇన్ఫార్మ్ చేయడమే ఈ ఫీడ్బ్యాక్. ఫండమెంటల్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ GUI development. So this is a modular approach is designing for the graphical user interface where the interface is built using reusable and self-contained components. So these are the different components. So first one is the modularity. Modularity means it is breaks the
user interface into smaller and independent components. Next, reusability. It is, the components can be reduced across different applications or parts of the same application. Same application ని different గా యూజ్ చేసుకోవడం. Next, encapsulation. In this, each component contains its own functionality and state, exposing only necessary interfaces. సో ఇదేంటి అంటే ఓన్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇంటర్ఆపరబిలిటీ. సో ద కాంపోనెంట్స్ కెన్ వర్క్ టుగెదర్ రిగార్డ్లెస్ ఆఫ్ ది టెక్నాలజీ యూజ్డ్. టెక్నాలజీని బేస్ చేసుకుని కాంపోనెంట్స్ అనేవి ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆర్ హ్యాండిల్డ్ బై డిస్టింక్ట్ కాంపోనెంట్స్. సో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. Components communicate through events reacting to user actions dynamically. సో డైనమిక్ యాక్షన్స్ ని బేస్ చేసుకుని రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, స్టేట్ మేనేజ్మెంట్. స్టేట్ మేనేజ్మెంట్ మీన్స్ కాంపోనెంట్స్ మేనేజ్ దేర్ ఓన్ స్టేట్ విచ్ కెన్ బి లోకల్ ఆర్ షేర్డ్. కాంపోనెంట్స్ అనేవి దానికి ఓన్ గా మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట, లోకల్ గానీ గ్లోబల్ గానీ ఉన్నప్పుడు. Next, customization and configuration. Components can be customized through properties or settings. Settings కానీ ప్రాపర్టీస్ కానీ యూజ్ చేసి కస్టమైజేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట కాంపోనెంట్స్ కి. నెక్స్ట్, టెస్టింగ్ అండ్ అష్యూరెన్స్. కాంపోనెంట్స్ కెన్ బి టెస్టెడ్ ఇన్ ఐసోలేషన్. మనం అక్కడ యూజ్ చేసే ప్రతి ఒక్క కాంపోనెంట్ కానీ ప్రతి ఒక్క ఫంక్షనాలిటీని కానీ ఐసోలేషన్ గా అంటే ఇండివిజువల్ గా టెస్ట్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ యూజర్ ఇంటర్ఫేస్ మెథడాలజీ. యూజర్ ఇంటర్ఫేస్ మెథడాలజీలో ఏంటి అంటే మెయిన్ గా మనకి చాలా డిఫరెంట్ ఫేజెస్ అనేది ఉన్నాయి. రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఏంటి అంటే అండర్స్టాండ్ ది యూజర్స్ గోల్స్, ప్రిఫరెన్సెస్ అండ్ టెక్నికల్ కన్స్ట్రెయింట్స్. Conduct user research including surveys, interviews, observations, and identify key user persons, workflows, and system functionalities. సో ఇక రిక్వైర్మెంట్స్ లో ఏంటి అంటే యూజర్ కి సంబంధించిన వాళ్ళ గోల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రియారిటీ దేనికి ఇస్తున్నారు, ఎలాంటి టెక్నికల్ కన్స్ట్రెంట్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ దీంట్లో సర్వేస్ ఎలా చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ యూజ్ చేస్తున్నారు, అబ్జర్వేషన్స్ చేస్తున్నారా, దాని వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంది, దాంట్లో ఫంక్షనాలిటీస్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్. నెక్స్ట్, డిజైన్ కాన్సెప్చువలైజేషన్ లో ఏంటి అంటే దాని స్ట్రక్చర్ ఎలా యూజ్ చేస్తున్నాము, నావిగేషన్ యూజ్ చేస్తున్నాము, ఫ్లో ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఏం యూజ్ చేస్తున్నాము, సో వైర్ ఫ్రేమ్స్, స్క్రీన్ లేఅవుట్ అనేది దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, కలర్ స్కీమ్స్ ఎలా చూస్తున్నాము, టైపోగ్రఫీ ఏం చేస్తున్నాము, విజువల్ ఎలిమెంట్స్ గా ఏం రిప్రజెంట్ చేస్తున్నాము, యూజర్ ఇంటరాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా డిజైన్ కాన్సెప్చువలైజేషన్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్రోటోటైపింగ్. ఈ ప్రోటోటైపింగ్ ఏంటి అంటే ఫంక్షనాలిటీస్ ని డెమాన్స్ట్రేట్ చేస్తాము, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోటోటైప్స్ యూజ్ చేయాలని. ఎగ్జాంపుల్స్ ఫిగ్మా, అడోబ్ ఎక్స్డీ, ఇన్వర్షన్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ లో ఏంటి అంటే ట్రాన్స్లేట్ ది డిజైన్ into code using front-end technologies such as HTML, CSS, JavaScript, and React with Angular or Vue.js. సో ఇక్కడ ఏంటి అంటే టెక్నికల్ని బేస్ చేసుకుని కోడ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అన్నమాట ఇంప్లిమెంటేషన్ లో. నెక్స్ట్, టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే టెస్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనే దాన్ని అప్లై చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. ఇక్కడ యూజ్ చేసేది వచ్చి హ్యూరిస్టిక్ ఎవాల్యుయేషన్, ఏబి టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ది ఫీడ్బ్యాక్. నెక్స్ట్, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఫైనలైజ్ చేస్తాం అనమాట సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అవన్నిటిని కూడా, ట్రైనింగ్, గైడెన్స్, మెటీరియల్స్ అవన్నీ కూడా నీడెడ్ అనేవి యూజ్ చేసుకుంటాం. అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మెయింటెనెన్స్ అండ్ ఇటరేషన్ లో ఏంటి అంటే కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అనేది ఉంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము. ఎవాల్యుయింగ్ రిక్వైర్మెంట్స్ అనేవన్నీ ఉంటాయి, అంటే బగ్స్ ని వీటన్నిటిని కూడా ఫిక్స్ చేసి ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ టుడేస్ టాపిక్.